హలో అండి. హాయ్ నమస్తే. ఏపీలో నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందండి. ఎందుకు అతనే అవ్వాలనుకుంటున్నారు? తను పెట్టిన పథకాలు ఉన్నాయి కదండి, స్కీమ్స్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎస్పెషల్లీ లైక్ ఇఫ్ యూ కన్సిడర్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, బికాజ్ నేటి బాలలే రేపటి పౌరులు, రైట్? సో వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఫ్రీగా ఇచ్చి లైక్ అమ్మఒడి పథకం, సో అలాంటి పథకాలు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు బాగా చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రేపటి దినాన వాళ్ళ ఇలా ఫ్రీ పథకాలపైన గిట్లంగా ఆశపడకుండా వాళ్ళు సొంతంగా ఏమైనా లైక్ ఒక సీఈఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు మంచిగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అందుకని ఆ స్కీమ్స్ వల్ల చాలా యూసెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆరోగ్యశ్రీపై కూడా 25 lakhs పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ అనేది అప్పట్లో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే దానివల్ల చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. లైక్ 25 lakhs అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ, బికాజ్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎవరి సీఎం అయినా సరే, కానీ ఇది కంటిన్యూ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, అంటే జగన్ పాలనలో విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? ఎస్, అఫ్ కోర్స్ అండి. విద్యారంగం అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ వైద్య రంగం ప్రకారం చూసుకున్న లైక్ ఫ్లోరైడ్ కేసెస్ కొన్ని ప్లేసెస్లో ఉంది. వాళ్ళు సపరేట్గా ఒక యూనిట్ లాగా ఎస్టాబ్లిష్ చేసి దానికి ఆపోజిట్గా ఫైట్ చేస్తున్నారు కదండి. అది దట్స్ రియల్లీ గ్రేట్. సో అంటే ఆడుదాం ఆంధ్ర అని కూడా స్టార్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? యా, అదే అంటే ఇది ఇట్స్ లైక్ ఏ మోటివేషన్ ఫర్ ఆల్. యా, దట్ ఈస్ గుడ్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆట పోటీలు పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? లైక్ అలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది బయట. సో దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ గెట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్. సో జనవరి నుంచి కూడా పెన్షన్ పెంచుతున్నారు అంటున్నారు, అంటే 3000కి పెంచుతున్నారు, ఎలా అనిపిస్తుంది? పెన్షన్ పెంచడం వల్ల బాగానే ఉంటుందండి. సో దానివల్ల ఆలోచించడంలో అదేం లేదు. టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, అంటే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్? ఇట్స్ రియల్లీ గోయింగ్ టు టఫ్, బట్ అట్ ద ఎండ్ వైఎస్ విల్ బి ద సీఎం. అంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ను ఓడించగలవంటారా? అవి అవి అలా ఏం ఉండదు. బట్ అట్ ద ఎండ్ పీపుల్ చూసేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు రీచ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా తనే వస్తాడని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా జగన్ పాలనకి మీరు 100కి ఎన్ని పాయింట్లు ఇస్తారు, ఎన్ని మార్కులు ఇస్తారు? ఐ విల్ గివ్ 95. ఎస్. ఓకే, అంటే మళ్ళీ జగన్ గారే నెక్స్ట్ సీఎం అంటారా? అవునండి, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.